హలో, వెల్కమ్ టు సింప్లీ అరుణ. మష్రూమ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. బట్ ఈ మష్రూమ్స్ అయితే కాదు, గడ్డి మీద పండుతాయి కదా, ఎండుగడ్డి బాగా వాటర్లో తడిచి దాని మీద పండే మష్రూమ్స్ ఉంటాయి. ఆ పుట్టగొడుగులు అంటే నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు మేము చదువుకునే టైంలో మా అమ్మ ఎక్కువగా కూడా మేము వ్యవసాయం చేసేవాళ్ళం కదా, వ్యవసాయం చేసేటప్పుడు ధాన్యం అంతా నూర్చేశాక ఆ గడ్డి అనేది పోగులు పెట్టేవాళ్ళు. ఆ గడ్డి చోట వర్షం పడిందంటే ఆ వాటర్లో తడిసి చక్కగా పుట్టగొడుగులు అయ్యేవి. అలా గడ్డి మీద పెరిగే న్యాచురల్ పుట్టగొడుగులు అంటే నాకు చాలా చాలా ఇష్టము. సో అందులో మా అమ్మ కూడా ఎక్కువగా ఆనియన్స్ వేసి చక్కగా టమాటో వేసి బాగా ఫ్రై చేసేది. ఆ టేస్ట్ అనేది ఏ చికెను మటన్ కూడా పనికిరాదు, వాటి దగ్గర అంత టేస్టీగా ఉండేది. సో మేము నాన్ వెజ్గానే ఫీల్ అయ్యి చక్కగా తినేవాళ్ళం. బట్ ఇప్పుడు అలాంటి పుట్టగొడుగులు సిటీలో దొరకవు కదా, సో పల్లెటూరులోనే దొరకట్లేదు. బట్ ఇక్కడ దొరకడం అనేది చాలా చాలా కష్టం. సో కాబట్టి ఉన్న వాటితోనే ఇలా సూపర్ మార్కెట్లో తెచ్చుకునే ఈ పుట్టగొడుగులతోనే ఈరోజు మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలకి మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. ఒకటి తింటాడు, ఒకటి తినడు. సో ఆ ఒక్కడి కోసం అనేది మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఏదేమైనప్పటికీ న్యాచురల్ ఫుడ్ అంటేనే పల్లెటూరులోనే దొరుకుతుంది. అక్కడ చక్కగా కూరగాయలు కానీ లేకపోతే ఇలాంటి పుట్టగొడుగులు కానీ చక్కగా న్యాచురల్గా దొరుకుతాయి. మన సిటీతో పోలిస్తే అక్కడ అంత హెల్దీ ఫుడ్ దొరుకుతుంది. ఏదేమైనప్పటికీ పల్లెటూరు వాతావరణం, పల్లెటూరులో దొరికే ఫుడ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫుడ్ ఒకటే కాదు కానీ పల్లెటూరులో వాతావరణం, పల్లెటూరులో దొరికే రకాలు ఇక్కడ ఏవి దొరకవు. మేమైతే చదువుకునే టైంలో ఎక్కువగా అక్కడ వాకాయ పళ్ళని, పరిం పళ్ళని, రేగి పళ్ళని చక్కగా దొరికేవి. ఇంకా సో అవన్నీ మెమోరీస్ గుర్తొస్తుంటే అబ్బా ఆ రోజులే బాగున్నాయి. ఏదేమైనప్పటికీ అప్పుడున్న రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు. అప్పుడున్న రోజుల్లో అంతా స్వచ్ఛత ఉండేది, ఇప్పుడున్న రోజుల్లో అంతా కలుషితం తప్ప ఏమీ లేదు. మొత్తానికి అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని గ్రేవీతో తిన్నామంటే సూపర్గా ఉంటుంది. సొంత ఫుడ్ ఎంజాయ్ చేయడంలో నా తర్వాతే ఎవరైనా. సో ఇది ఇవాళ ఫుడ్ బ్లాగ్ అండ్ నా మెమోరీస్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.